నమస్తే, నేను చక్కర్ల ఝాన్సీ. నేడు ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి. ఒక కేజీ వెండి ధర 2,40,300 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు సిల్వర్ ధర 5,700 రూపాయలు తగ్గింది. గత 2 రోజుల్లో వెండి ధర మార్కెట్లో తగ్గడం చూడొచ్చు. వెండి ధరలు తగ్గడానికి ప్రధానంగా మార్కెట్లో వచ్చిన కరెక్షన్స్ కారణమని చెప్పొచ్చు. ఇక విషయంలోకి వెళితే ప్రస్తుతం ఇప్పుడు సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఒక కేజీ వెండి ధర 2,40,300 రూపాయల దగ్గర పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు సిల్వర్ 5,700 రూపాయలు తగ్గింది. గత 2 రోజుల్లో వెండి ధర మార్కెట్లో తగ్గడం చూడొచ్చు. వెండి ధరలు తగ్గడానికి ప్రధానంగా మార్కెట్లో వచ్చిన కరెక్షన్ కారణం అని చెప్పొచ్చు. నిజానికి సిల్వర్ మార్కెట్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన 2 నెలలుగా గమనించినట్లయితే డిసెంబర్ నెల కన్నా జనవరి నెలలో దాదాపు 2 రెట్లు సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో సిల్వర్కున్న డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సిల్వర్ ఈటీఎఫ్ రూపంలో వెండిపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే తాజాగా ఒక కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే 2,40,300 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు 5,700 రూపాయలు తగ్గింది. గత 2 రోజుల్లో వెండి ధర మార్కెట్లో తగ్గడం చూడొచ్చు. వెండి ధరలు తగ్గడానికి ప్రధానంగా మార్కెట్లో వచ్చిన కరెక్షన్ కారణమని చెప్పొచ్చు. నిజానికి సిల్వర్ మార్కెట్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన 2 నెలలుగా గమనించినట్లయితే డిసెంబర్ నెల కన్నా జనవరి నెలలో దాదాపు 2 రెట్లు సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో సిల్వర్కు ఉన్న డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సిల్వర్ ఈటీఎఫ్ రూపంలో వెండిపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే మరోవైపు భౌగోళిక పరిస్థితులను గమనించినట్లయితే వెండి మైనింగ్ భారీగా తగ్గడంతో పాటు గ్రీన్ ఎనర్జీ డిమాండ్ కారణంగా కూడా సిల్వర్ డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా సోలార్ విద్యుత్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుతున్నాయి. దీంతో వెండికి డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెండి ధర పెరుగుతోంది. అయితే ఇన్వెస్టర్లు వెండిలో పెట్టుబడి పెట్టడానికి మాత్రం సిల్వర్ ఈటీఎఫ్ స్కీములని ఎక్కువగా ఎంచుకోవడం గమనించవచ్చు. ఈ వీడియో మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఎప్పుడైనా కొనే ముందు ఆ రోజు ఆ సమయానికి కూడా ఒకసారి పరిశీలన చేసుకొని కొనుగోలు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.